చీమలు లక్ష్యాలను నిర్ణయించుకుంటాయి. లక్ష్యం ఏం చేయాలి, ఏమి సాధించాలి, లక్ష్యాలను నిర్ణయించుకుంటాయి. అంటే గోల్ సెట్టింగ్, గోల్ ఉన్నదా మనకి? గోల్ సెట్టింగ్ ఉందా? నేను ఇది సాధించాలి, ఈ సంవత్సరం నేను ఇది సాధించాలి, ఈ సంవత్సరం నేను దీనిని పొందుకోవాలి, ఈ సంవత్సరం కనీసం ఒక్కసారైనా బైబిల్ చదవాలి, ఈ సంవత్సరం కొన్ని ఆత్మలను రక్షించాలి, ఈ సంవత్సరం సంఘము యొక్క వృద్ధిలో నేను ప్రయాసపడాలి, ఈ సంవత్సరం నేను చేతనంత మట్టుకు నేను నియామక కూడికలకు వెళ్ళాలి, ఈ సంవత్సరం స్త్రీల ఉజ్జీవ సదస్సులో నా పాత్ర, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప, నేను కూడా ఉండాలి ఆ సైన్యంలో, ప్రార్థనా సమావేశాల్లో ఉండాలి, ప్రార్థన వీరులుగా ఉండాలి. నేను ఎందుకు వెనకబడాలి? నా స్పిరిచువల్ గ్రోత్ ఎక్కడ, నా వృద్ధి ఎక్కడ, నా అభివృద్ధి ఎక్కడ అని మా తల్లులు మీరే ఆలోచించాలి. మీరే కదా కుటుంబాన్ని నడిపించేది, కట్టేది మీరే కదా. మీరు దేవుని చేత కట్టబడినప్పుడు మీరు కుటుంబాన్ని కడతారు. మీరే జీవిత కట్టబడకపోతే ఎలా కడతారు? అదే కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, యోగ్యురాలు భర్తకు కిరీటం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ఇదంతా మీకు తెలియాలంటే దేవుని చేత కట్టబడాలి. యెహోవా కట్టిన ఇల్లు అని పాట పాడతారు. ఏందా కట్టిన ఇల్లు? మీ జీవితమే కదా, మీ కుటుంబాలే కదా. చీమలు చూస్తున్నప్పుడు మీవన్నీ నేర్చుకుంటారు. లక్ష్యాలు. ఒకసారి మీరు శిథిలమైన మీ కుటుంబాలు చూసుకోండి. వాట్ హ్యాపెన్? ఏం జరిగింది ఈ కుటుంబానికి? నా పుట్టలోకి ఎవడు దూరాడు? నువ్వు అప్రమత్తంగా ఉంటే ఎవడు దూరేవాడు? ఎవడో దూరాడు. మన పుట్టను శిథిలం చేస్తున్నాడు, మన ఇంట్లో ఉన్న జీవితాలను పాడు చేస్తున్నాడు, మన బిడ్డల జీవితాలను పాడు చేస్తున్నాడు. ఈరోజు మీరే చొరవ తీసుకోవాలి. ఇప్పటికైనా ఒక్కసారి మీ ఫ్యామిలీ, దట్ ఈజ్ ఫంక్షనల్ యూనిట్, మీ వరకు మీరు చేయాల్సిందంటే లక్ష్యాలను ఎలా నిర్ణయించుకుంటారంటే, మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5. ఒక్కొక్కళ్ళ జీవితాన్ని మీరు వాక్యము అనే అద్దం దగ్గరికి తీసుకొచ్చి పరీక్షించుకోండి. ఈజ్ ఓకే, బాగున్నాడా, బాగలేడా, బాగలేడు, ఎందుకు బాగలేడు, నేనేం చేయాలి? లక్ష్యాలు, దట్ సెట్టింగ్ గోల్స్. చీమలు లక్ష్యాలు నిర్ణయించుకుంటాయి. ఎక్కడికి వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏ దారిలో వెళ్ళాలి, ఎలా సాధించాలి, ఎదురొచ్చే అడ్డుబండల్ని, ఎదురొచ్చే ఆటంకాలను ఎలా అధిగమించాలని చీమల లక్ష్యాలు నిర్ణయించుకోండి. మీరు చేయాల్సింది అదే. ఇప్పుడు మీరు మీ కుటుంబాన్ని బాగు చేసుకోవడానికి శ్రేష్టమైన సమయం ఏంటంటే, దేవునితో కలిసి, ప్రభువా ఈ కుటుంబం నువ్వు కట్టు ప్రభువా,